అమ్మోరు ఫిబ్రవరి 16 నుండి రాత్రి 7:30 మీ ఈటీవీలో. కంగ్రాట్స్ అక్క, అద్దరు కొట్టేశావు. చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ అండి. కంగ్రాట్స్ మేడం. కంగ్రాట్స్ మేడం. థ్యాంక్ యూ అక్క. అబ్బా, ఏం వాదించావక్క నువ్వు. కొంతమంది ఆఫ్టర్ ఆల్ ఒక పేపర్ ముక్క, అదేమీ ఎవిడెన్స్ కాదన్నా, దాన్ని పట్టుకుని నువ్విక్కడి దాకా తీసుకొచ్చావంటే నువ్వెంతైనా సూపర్ అక్క. లోపల కొంతమంది లాయర్స్ పరిస్థితి ఎలా ఉందంటే, ఝాన్సీకి పోటీగా కేసు ఒప్పుకోవాలంటే ఆవేశంతో కాదు, ఆలోచించి ఒప్పుకోవాలి అనుకుంటున్నారు. కానీ నిజంగా ఆలోచించే వాళ్ళైతే అసలు ఝాన్సీ టేక్ ఓవర్ చేస్తున్న కేసు మనకెందుకులే అని వదిలేయాలి. ఎందుకంటే ఝాన్సీ కేసు టేక్ ఓవర్ చేస్తుంది అంటేనే గెలుపు తనదని అర్థం. కొన్ని విషయాల్లో సీనియారిటీ కంటే సిన్సియారిటీ, టాలెంట్ ముఖ్యం. అలా మాట్లాడుకు రాణి. నువ్వు ఊరుకో అక్క. కంగ్రాట్స్ ఝాన్సీ గారు, థ్యాంక్ యూ. కేసు అదరగొట్టేశారు. వెల్ డన్ మేడం. అయ్యో, కేసు ఇంకా అయిపోలేదండి. ఏ వెల్ బిగిన్ ఈజ్ హాఫ్ డన్ అంటారు. ఝాన్సీ గారు, కేసు ఒప్పుకున్నప్పుడే సగం అయిపోయిందండి. కోర్టులో వాదించేదాకా వచ్చిందంటే మొత్తం అయిపోయినట్టే. ఉంటాను మేడం. పద. మేడం, బాబుని మీకు హ్యాండ్ ఓవర్ చేయమన్నారు. ఇదిగో. ఓ నాన్న, ఏంటి నాన్నలు? ఇక్కడ ఒక సంతకం చేయండి. ఇలా ఇవ్వండి. చిచ్చి. ఓ నాన్న. ఝాన్సీ మేడం, మిమ్మల్ని జడ్జి గారు పిలుస్తున్నారు. ఒక్క నిమిషం, ఇప్పుడే వస్తాను. పదండి. మేడం, ఝాన్సీ మేడం. ఓ, నేను మళ్ళీ చేస్తాను. గుడ్ జాబ్ ఝాన్సీ. థ్యాంక్ యూ మేడం. చెప్పండి మేడం, పిలిచారట? ప్లీజ్ కూర్చోండి. పర్వాలేదు మేడం. బాబు బాధ్యత నువ్వు తీసుకున్నావు. నీకు ఇబ్బంది ఏమి ఉండదు కదా? లేదా మళ్ళీ ఆలోచించుకుంటావా? నీకు అసలే పెళ్లి కూడా కాలేదు. చిన్నపిల్లాన్ని పెంచటం నీ వల్ల అవుతుందా? బాబుని చూసుకుంటూ కోర్ట్ టైమింగ్స్ ని మేనేజ్ చేసుకోగలవా? కావాలంటే కొంచెం టైం తీసుకుని ఆలోచించి చెప్పు ఝాన్సీ. నా పట్ల చూపిస్తున్న కేరింగ్కి థ్యాంక్ యూ సో మచ్ మేడం. ప్రాబ్లం ఏమీ లేదు, నేను మేనేజ్ చేసుకోగలను. నాకు నా చెల్లి రాణి, తన హస్బెండ్ శ్రీధర్ సపోర్ట్గా ఉన్నారు మేడం. వాళ్ళపై నాకు నమ్మకం ఉంది. ఓకే, బట్ బీ కేర్ఫుల్. చిన్న పొరపాటు జరిగినా దాని తర్వాత పరిణామాలు నువ్వే ఫేస్ చేయాల్సి వస్తుంది. ష్యూర్ మేడం. థ్యాంక్ యూ మేడం. ఇట్స్ ఓకే. మనం కోట గోడని బద్దలు కొట్టాం సార్. ఇంకా కోటను గెలిచి దాని మీద జెండా పాతడమే తర్వాత పని. అమ్మ హాస్పిటల్ మీద ఊహించలేని దెబ్బ కొట్టాం సార్. అవునా? అవును సార్. అందుకే నేను మీకు ఇన్ని రోజుల తర్వాత కాల్ చేస్తున్నాను. మనం కోరుకున్నది జరిగింది సార్. కంగ్రాచ్యులేషన్ సార్. వెరీ గుడ్ మందాకిని. నేను ఈ వార్త ఎప్పటి నుంచో వినాలనుకుంటున్నాను. ఇప్పుడు విన్నాను. నేను చాలా సంతోషంగా ఉన్నాను. సార్, దీనంతటికీ కారణం మీరే కదా సార్. జస్ట్ ఒక చిన్న పేపర్ ముక్కను అడ్డం పెట్టుకుని ఝాన్సీ కేసుని ఇక్కడ దాకా ఐ మీన్ డిఎన్ఏ టెస్ట్ వరకు తీసుకొచ్చారు. మీ ఆలోచన, మీ ప్లానింగ్ సూపర్ సార్.
మీరు పథకం ప్రకారం ప్లాన్ వేస్తే ఎవరికైనా పతనం తప్పదని నిరూపించారు. మీరు గ్రేట్ సార్. ఓకే కూల్ కూల్. అసలు అలా ఎలా ఊహించారు సార్? మన బలం మనకు తెలియడం గొప్ప కాదు, శత్రువు బలం మనకు తెలియడం గొప్ప. నెక్స్ట్ స్టెప్ ఏంటో ఆలోచించు. ఓకే. ఆట మొదలైంది కృష్ణప్రసాద్. 20 ఏళ్లుగా నాకు సంబంధం లేని దాన్ని నీ కారణంగా నా గుండెల మీద మోసాను. ఆ బాధ ఎలా ఉంటుందో అనుభవిస్తేనే తెలుస్తుంది. ఇప్పుడు నువ్వు అనుభవించే టైం వచ్చింది. ఇప్పుడు నా కారణంగా నీకు సంబంధం లేని దాన్ని నీ గుండెల మీద మోస్తూ తిరిగేలా నేను చేస్తాను. అలా చేయకపోతే నేను వరప్రసాదనే కాదు, ఇది జస్ట్ టిట్ ఫర్ టాట్ మాత్రమే కాదు, అంతకు మించి. చూస్తూ ఉంటారా లేదా అలాంటి క్రైమ్స్ ఏమైనా చేస్తూ ఉంటారా? యువర్ ఆనర్, ఇతను కేవలం తన వృత్తి, తన వ్యాపారం చేసుకుంటున్నాడు, అంతేకాని సేవ చేయడం అనేది ముమ్మాటికి నిజం కాదు. హలో ఝాన్సీ. హాయ్ ప్రియాంక, జస్ట్ ఇప్పుడే నీ మెసేజ్ చూస్తున్నాను. రిప్లై ఇచ్చేలోపు నువ్వే కాల్ చేసావు. అవునా, కంగ్రాట్స్. ఈరోజు కోర్టులో అదరగొట్టావు కదా. నిన్ను కలవడానికి వస్తూ ఉంటే అందరూ నీ దగ్గరకొచ్చి విష్ చేస్తున్నారు. చాలా మంది ఉన్నారని నేను ఇంటికొచ్చి కాల్ చేస్తున్నాను. అవును, ట్రిప్ ఎలా జరిగింది? ఫుల్గా ఎంజాయ్ చేసావా? బానే జరిగింది, కానీ ఏంటి ఝాన్సీ, ఏమైంది? ఏమైనా ప్రాబ్లమా? ప్రాబ్లం ఏమీ లేదు ప్రియాంక. ఆ ప్రాబ్లం దాని గురించి కాదు ప్రియాంక, అది మరింకేంటి, దేని గురించి? అదే ఈరోజు కేస్ విషయం. యాక్చువల్లీ ఫస్ట్ ఈ కేస్ నేను టేకప్ చేయలేదు, చేయాలనే ఆలోచన కూడా లేదు. ఎందుకంటే నాకు నీ గురించి, మీ హాస్పిటల్ గురించి, మీ నాన్నగారి గురించి తెలుసు కాబట్టి. అసలు ఏం జరిగిందో నిజం తెలుసుకుందామని కాల్ చేసి ఎంక్వైరీ చేసి కూడా అడిగాను. హాస్పిటల్ స్టాఫ్ ఎవరో చాలా హార్ష్గా మాట్లాడి నువ్వేం చేసుకుంటావో చేసుకో అన్నారు. అందుకే కేస్ టేకప్ చేశాను.